ఈఈస్కి అలాగే డిఈస్కి అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మనకి క్యాస్కేడ్ ఆఫ్ ట్యాంక్స్లో కొన్ని క్యాస్కేడ్స్ మనకి ఇరిగేషన్ కెనాల్స్ ద్వారా మనకి ఫీడింగ్ ఉంది. సో అటువంటి వాటిలో మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎక్కడైనా మీకు ఈ ఛానల్స్ ఎక్కడన్నా పూడితీత కావాలి, లేకపోతే ఎక్కడైనా ఛానల్స్ టెంపరీగా డైవర్ట్ అయినవి, అలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసుకోండి. అవి టాప్ ప్రియారిటీలో టేకప్ చేయాలి. అలాగే కొన్ని క్యాస్కేడ్ ఆఫ్ ట్యాంక్స్ దగ్గరలో ఉన్నటువంటి ఫారెస్ట్ పైన ఆధారపడుతుంటాయి సాధారణంగా, లేక లోకల్ వాగుల పైన. సో అటువంటి అవి కూడా మీరు డీటెయిల్డ్గా ఫీల్డ్ విజిట్ చేసుకొని ఆ పనులన్నింటినీ కూడా ప్రియారిటీ ప్రకారం టేకప్ చేయాలి. ఇవి కాకుండా మనకి సుమారుగా ఒక 400 ట్యాంక్స్ మనకి ఇండిపెండెంట్ ట్యాంక్స్గా, స్టాండ్ అలోన్ ట్యాంక్స్గా ఉన్నాయి. అంటే అవి క్యాస్కేడ్లో లేవు, లేదంటే కొన్ని ట్యాంక్స్ మాత్రమే మనకి కెనాల్ సిస్టమ్ తోటి లింక్ అయి ఉన్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద ట్యాంక్స్ మనకి ఇండిపెండెంట్ ట్యాంక్స్గా ఉన్నాయి. సో అక్కడ ఆ చెరువులకు వచ్చే సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్ని ఐడెంటిఫై చేయండి. ఆ సోర్స్ని ఐడెంటిఫై చేయడంతో పాటు దగ్గరలో ఏదైనా వాగులు కానీ లేకపోతే స్ట్రీమ్స్ కానీ ఏదైనా వెళ్తున్నట్టయితే ఏ విధంగా ఇటువంటి చెరువుల్ని మనం క్యాస్కేడ్ కింద మార్చవచ్చు, అదేవిధంగా ఈ యొక్క స్ట్రీమ్స్కి మనం లింకప్ చేయొచ్చు. అంటే దీస్ ఆర్ ద న్యూ క్యాస్కేడ్ ఆఫ్ ట్యాంక్స్ టు బి డెవలప్డ్. సో ఇది కొంత సైంటిఫిక్గా మనం పనిచేయాల్సి ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిఈస్ అండ్ ఈఈస్ టు ఐడెంటిఫై సచ్ న్యూ క్యాస్కేడ్స్, అలాగే న్యూ ఫీడర్ ఛానల్స్ టు సప్లై ఛానల్స్ టు ద ఈ ఇండిపెండెంట్ ట్యాంక్స్కి ఇవి ఐడెంటిఫై చేయండి. ఎంపీడీఓ ఎర్రగుంట, ఎంపీడీఓ ఎర్రగుంట. నమస్కారం ఎంపీ నమస్కారం సార్. ఎంపీ రెస్పాండ్ సార్, చెప్పండి సార్. సార్ ఈరోజు అక్కడ మేము గ్రామ సభలు పెట్టాం సార్. నేను చిన్నపాడ గుర్తించాను సార్. అక్కడ నేను చెక్కాలు గుర్తించి సార్. కొన్ని చెరువులుగా 2 ఆన్లైన్ 2 కనపడి సార్, 1 కనపడలేదు సార్. ఒకటి రేపు పబ్లిక్తో అందరితో మళ్ళీ ఈరోజు పబ్లిక్ అందరూ మాట్లాడారు సార్. రేపుగా ఇరిగేషన్లో ఆ ఊళ్ళో గ్రామ ప్రజలతో మాట్లాడి మనకి ఈ జలవన సంబంధించి తక్కువ ఖర్చుతో ఎక్కువ ట్యాంక్స్ either to the irrigation system, మీకు మనకి తెలుగు గంగా సిస్టమ్ కానివ్వండి, లేకపోతే మన కేసీ కెనాల్ సిస్టమ్ కానీ,